క్రైస్తలో ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభములండి. చిన్న పాట ద్వారా దేవుని మహిమపరచుకున్నాం. జీవవాక్యమును చేత పట్టుకొని అన్నా అన్నా నువ్వు అగ్నిలో రగులు అన్యుల మధ్యన అన్నా మాయన్నా, నువ్వు అగ్నిలో రగులు అన్యుల మధ్యన అన్నా మాయన్నా. జీవవాక్యమును చేత పట్టుకొని అన్నా అన్నా నువ్వు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్నా మాయన్నా, నువ్వు అగ్నిలో రగులు అన్యుల మధ్యన అన్నా మాయన్నా. తిరుగులేని మన దేవుని మాటలు ఆలకించి మనం ఆచరించాలి. జీవం గల దేవుని కొరకు జీవితాన్ని మనం అర్పించాలి, జీవితాన్ని మనం అర్పించాలి. మహిమ గల తండ్రి మళ్ళీ రాకడకు అన్నా అన్నా సిద్ధపరచబడి రాయబారులం అన్నా మాయన్నా. మహిమ గల తండ్రి మళ్ళీ రాకడకు అన్నా అన్నా సిద్ధపరచబడి రాయబారులం అన్నా మాయన్నా. జీవవాక్యమును చేత పట్టుకొని అన్నా అన్నా నువ్వు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్నా అన్నా, నువ్వు అగ్ని గరుగులు అన్యుల మధ్యన అక్క అక్క. రోషం నీవు సంపుకోవాలి, దేవుని కొరకై ప్రాణమీయాలి. దేవుడిచ్చిన పిలుపులో నీవు వెనుదిరగక మరి ముందుకు సాగు, వెనుదిరగక మరి ముందుకు సాగు. ఆశపడ్డ ప్రాణాలను దేవుడు తృప్తి పరచునన్నా, ఆశ ఉన్న ప్రాణాన్ని ఎవరు ఆపలేరు అక్క. ఆశపడ్డ ప్రాణాలను దేవుడు తృప్తి పరచునన్నా, ఆశ ఉన్న ప్రాణాన్ని ఎవరు ఆపలేరు అక్క. జీవవాక్యమును చేత పట్టుకొని అన్నా అన్నా నువ్వు దివిటిగా వెలుగు మూర్ఖుల మధ్యన అన్నా మా అన్నా, నువ్వు అగ్ని గరగులు అన్యుల మధ్యన అక్క మా అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా సన్నిధికి వస్తున్నాం. మీ దాసులమైన మేమందరం ఏకీభించి ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ మీ నామను బట్టి మేమందరం ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు నీ లేఖనాలను ధ్యానించడానికి మేము సిద్ధపడుచుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించింది అని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే మంచి మనస్సు మా అందరికీ దయచేయండి. మాలో ఎవరు కూడా వినువారు మాత్రంగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినిన ఉపదేశాన్ని అనుసరించి నూరంతలుగా ఫలించు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథం. బైబిల్లో ఉన్న వాళ్ళంతా ఏంటి, నాకు ఒక అలవాటు ఉంది, అందరినీ బైబిల్ చూడమని చెప్తా. ఎందుకంటే ఆయన పేరట అనేకులు మోసం చేస్తారు అన్నది. మీరెవరు మోసపోకుండా మేము చెప్పేది ఉందా లేదని పరిశీలించి వాటిని పరిశోధించి ధ్యానించే ఒక మంచి అలవాటు ఉంటే మంచిదని నా అభిప్రాయం. కనుక వింటున్న వారందరూ కూడా బైబిల్లో ఉన్నదో లేదో చూడాలి అని మీ అందరికి మనవి చేస్తున్నా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. మరియు చూడగనిది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు
తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతికి ఉండుటే ఇదే వానికి భాగ్యం. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలం, మన దినములన్నీ ఆయన గ్రంథంలో ముందుగానే లిఖించబడ్డాయి. తల్లి గర్భంలో రూపించబడే క్రితం నుంచే దినములన్నీ ఉన్నాయి. ఒకడికి నియమించబడిన ఆయుష్కాలం ఎలా తెలుసుకోవాలి? ఈ ఆయుష్కాలంలో అసలు ఏం చేయాలా అన్న అవగాహన మనుషులకు ఎవరికి ఉన్నా లేకపోయినా దేవుణ్ణి అంగీకరించిన వారికి, రక్షణ పొందిన వారికి ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను వెదకి రక్షించిన ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం, తన చిత్తము నీ ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడాలన్న ఆ యోచనతో దేవుడు మనల్ని రక్షించి తన బిడ్డలుగా, తన ప్రజలుగా, తన సొత్తైన జనముగా మనం చేసుకున్నప్పుడు మనం చేసే పనులు కానీ, మనం ఆలోచన విధానం కానీ దేవుని చిత్తానికి భిన్నంగా ఉండకూడదు. అలానే అందరికి ఒకేలా ఉంటుందా? మనుషులందరికల్లా కొన్ని కామన్గా ఉంటాయి దేవుని చిత్తం. ఒక్కొక్కరికి ఒకరికి భిన్నంగా దేవుని తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఒక పర్పస్ కోసం ఉపయోగిస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడే యోసేపును పిలిచాడు, యాకోబును పిలిచాడు, ఇస్సాకును పిలిచాడు, అలాగే సమూయేలును పిలిచాడు, దావీదును పిలిచాడు, దానియేలును పిలిచాడు, ఎస్తేరును వాడుకున్నాడు. కానీ అందరూ ఒక పని చేయలే. బైబిల్లో ఒకటి ఉంటుంది, తన సేవకుడైన దావీదు ఎప్పుడు కూడా గుడారంలో సేవ చేయలేదు. తన సేవకుడైన మోషే గుడారం వెలుపలే ఉన్నాడు కానీ గుడారం లోపల అహరోను ఉన్నాడు. నా సేవకుడైన యోబు ఆయన ఇప్పుడు గుడారంలో పరిచయం చేయలేదు కానీ తన ఇంటి వారి కోసం సేవ చేసేది ఆయన. ఇలా బైబిల్ అంతా తరచు చూస్తే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కరు. యోసేపుని ఎంచుకున్నాడు, కరువులో ఇశ్రాయేలును పోషించడానికి పెట్టుకున్నాడు. రాజుల ఎదుట నిలబెట్టడానికి దానియేలును పెట్టుకున్నాడు. ఎవరిని ఎందుకు ఏర్పాటు చేస్తాడన్న విషయము మనమే తెలుసుకోవాల్సిన బాధ్యత. దేవుడు తెలియజేస్తాడు, గ్రహించే జ్ఞానం మనకు ఉండాలి. ఎందుకంటే పేతురు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటే జాగ్రత్త పడండి. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు, దేని కొరకు మనల్ని నియమించాడు, మనం చేయాల్సిన పని ఏంది? వాడిని వీడిని చూసి చేసేది కాదు, నీ కొరకు దేవుడు యోచించినది. అది 100% చేయాలి. ఎందుకంటే యోహాను 17లో తండ్రి చిత్తము నేను నెరవేర్చి తిని సంపూర్ణంగా అప్పగించిన పని, మనకి నచ్చిన పని చేయకూడదు. దేవుని బిడ్డలో ఆయన అప్పగించిన పని చేయాలి. అప్పగించిన పని చేస్తేనే దేవునికి మహిమ వస్తుంది. మరి దేవుడు మనకి నియమించిన ఆయుష్ కాలంలో ఇక్కడ రాసింది, ఆయుష్కాల దినములన్నీ అన్నపానాలు పుచ్చుకొని కష్టార్జితం వలన క్షేమంగా బ్రతుకుని దేవుని వలన కలిగింది. ఆయుష్కాలం ఎలా, దేవుడు ఎంత నియమించాడు, ఏం చేస్తున్నాం? మనుషులందరూ ఒక్కొక్కరు ఒక వయసులో పుడదు చనిపోతూ ఉంటారు. మరి ఈ వయసులో ఎట్లా ఉండాలి అనే దాన్ని చూస్తే మన పితరుల గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట ఉంది. ఆదికాండం 47వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూస్తే మీకు అందరికి తెలుసు కదా, యోసేపు ఐగుప్తులో ఉన్న తర్వాత యాకోబుని పిలిపిస్తే ఫరో దగ్గర నిలబడినప్పుడు నీ వయసు అంతా ఏంది కథ అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు అక్కడ, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా దుఃఖసహితంగా ఉన్నాయి. మీకు 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇందులో మీ కొరకు మీరు బ్రతికిన దినాలు ఎన్ని? నిన్ను వెతికి రక్షించిన, పిలిచిన ప్రభు కొరకు బ్రతికిన దినాలే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది కదా ఒక మాట 15లో, జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించాలి. అంటే మీకు 50 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, పెద్ద మనుషులు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చు. అసలు నీ వయసులో నీ కోసం ఎన్ని రోజులు బతున్నావు? ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావు? పెళ్ళిళ్ళు ఎవరి కోసం చేసుకుంటున్నావు? ఆస్తులు ఎవరి కోసం సంపాదిస్తున్నావు? మన జీవితకాలంలో లైఫ్ లాంగ్ చేసే పనిలో నీ కోసమేని, నీ కుటుంబం కోసంకెళ్ళి, ఆయన కోసమేని, దేవుని కోసమేని బతికితే నోటి మాట కాదు, క్రియలు అయి ఉండాలి అక్కడ. ఇక్కడ చూస్తే
క్రీస్తు కొరకు జీవించాలి అని రాసిపడింది. ఫిలిప్పీ పత్రికలో చూస్తే ప్రతివాడు సొంత పనులు చేసుకుంటున్నాడు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చేయట్లేదు అన్నారు. మనం యేసుక్రీస్తు కార్యాలు చేయాలి. ఈ ఆయుష్కాలం అంతా చూస్తే యాకోబు వస్తున్నాయట, కానీ జీవించిన యాత్ర ఉన్నాయండి. యాత్ర చేసే సంవత్సరాలు మన లైఫ్ లో చాలా ఉంటాయి. ప్రభు కోసం బతికిన ఎన్ని అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అందుకనే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులు? ఉదాహరణకి 25 సంవత్సరాలు, 10 ఏళ్ళు, బాప్తిజం తీసుకొని 50 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు. అదే కరెక్ట్ గా బతికిన దేవుని కొరకు ఎన్ని రోజులు అని ఆలోచన చేసి లెక్క పెట్టుకుంటే మనకి తెలుస్తుంది. పైసలు వచ్చినాయి అనుకోండి, ఖర్చులు పెడతా ఉంటే ఏం ఖర్చు పెట్టబెట్టినాం అని తెలుస్తుంది. దేనికి పెట్టి వేస్ట్ అయిపోయినాయి, దేనికి మంచిగా అయినది అనేది ఒక లెక్క పత్రం ఉంటే మనకు అర్థమవుతుంది. అట్లనే మన ఆయుష్కాలంలో కూడా బర్త్డేలు చేసుకొని ఆ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే, కానీ ప్రతి సెలబ్రేషన్ లో సంవత్సరం ఎట్లా గడిచింది, అది మన కొరకు గడిచిందా, దేవుని కొరకు గడిచిందా, దేవుని మహిమ కొరక, దేవుని బహాటంగా సిలువేస్తున్నామా అన్న ఆలోచన క్రైస్తవుడికి ఉండాలి. దైవజనుడైనటువంటి మోషే కూడా ప్రార్థన చేశాడు. కీర్తన 90:12 మాకు జ్ఞాన హృదయం కలిగితే. అట్లా ఏం జ్ఞానం అది? మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, మా పేరుకేం పాస్టర్, చేసే పనిలే పాటలేదు అని అనిపించింది అనుకోండి. జనాల దృష్టిలో పాస్టర్, దేవుడు నియమించిన కాలంలో దేవుడు ఆ సేవకుడిని ఏం చేయాలనుకుని నేనేం చేసిండు? అయ్యా, మీరైనా నేనైనా మనకి జ్ఞాన హృదయం అంటే ఏంది? మస్తు డిగ్రీలు ఉండొచ్చు, మస్తు పైసలు సంపాదించవచ్చు, ఇది అవి కాదని నేను అంటలే. బైబిల్లో రాసిన జ్ఞాన హృదయం ఏం తెలుసా? మన దినములు లెక్కించుట మాకు నేర్పించమని దేవుణ్ణి అడగడం. జ్ఞానం ఉన్నోడికి ఈ సంవత్సరం ఆయుష్లో, ఇన్నేళ్ళ ఆయుష్లో, రక్షించబడి ఎన్ని సంవత్సరాల్లో, నా కొరకు జీవించిన సంవత్సరాలెల్లా, నన్ను వెతికి రక్షించి నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్న ప్రభు కొరకు జీవించిన సంవత్సరాలు ఎన్ని అన్న ఆలోచన రావడం అనేది జ్ఞాన హృదయం. ఆ జ్ఞాన హృదయం కొరకు మోషే ప్రార్థన చేశాడు. అది కలిగిన యాకోబు అన్నాడు, మస్తుగా నా వయసు చాలా ఉంది కానీ నేను జీవించి యాత్ర చేసినవి చాలా ఉన్నాయి, జీవించినవి తక్కువైపోయినా. మనల్ని మనం పరీక్షించుకుంటే తీర్పులోనికి రామని పౌలు గారు సంఘానికి చెప్పారు. అసలు మన గురించి మనమే ఆలోచిస్తాడు. ఇతరులు విమర్శించే స్థాయిలో ఉండకూడదు. మనం అసలు మన గురించి మనమే ఆలోచన చేసుకుంటే, అరే ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు, ఏం చేస్తున్నాం క్రైస్తవ్యంలో? క్రీస్తును ధరించి ఉండాలి, క్రీస్తును ప్రకటించిన వారంగా ఉండాలి, క్రీస్తు కొరకు జీవించే వాళ్ళంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ఆయుష్ కాలంలో దేవుడు ఇలా నియమిస్తే, దినములు లెక్కిస్తా ఉంటే, అప్పుడు మనకేమవుతుంది? అమ్మ ఎన్ని ప్రభు కొరకు జీవించాను, ఏమో ఇన్నేళ్ళు బతికితే 10 ఏళ్ళు మొత్తం నా కోసమే బతికినానా, ఈ 20 ఏళ్ళు ఉద్యోగం చేస్తే ఇన్ని సంవత్సరాలు బతికితే కుటుంబం కోసమేనా? నా ప్రభు కొరకు దేవునికి మొదటి స్థానం అని చెప్పే మనమే పేపర్ పెన్ మీద మన ఆలోచనల విధానాలు క్రియలన్నీ పెట్టుకుంటా పోతుంటే దేవుని నెంబర్ యాడికి పోతుందో. దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం. నేను పర్ఫెక్ట్ అని చెప్తలే, ఎవరు పర్ఫెక్ట్ అని నేను అంటలేను, నేను ఎవరికి తీర్పు తీర్చలేను. మనలను మనమే పరిశీలన చేసుకుంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆలోచన చేస్తా ఉంటే దినములు లెక్కించుట నేర్పమని మోషే ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ఎట్లా గడుస్తున్నాయి? నెల అయిపోతుంది కదా, ఏం చేయాలా? పైసలు లెక్కేస్తారు, బడ్జెట్ లెక్కేస్తారు, పలానా దానికనే డబ్బులు పెట్టుకుంటారు, పలానా అయిపోయినాయి పెట్టుకుంటే ఈసారి ఖర్చులు పెట్టొద్దు అంటాం. అసలే ఈ నెలంతట్లో నేను ప్రభు కొరకు జీవించింది ఉందా, నా కొరకు జీవించింది ఉందా, బైబిల్ చదివింది ఉందా, ప్రార్థన చేసింది ఉందా, ప్రకటించింది ఉందా, ఆయన నామానికి మహిమకరంగా చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా, అవమానకరంగా చేసిన ఏమైనా ఉన్నాయా? వీటి గురించి ఆలోచన చేస్తే మన కొరకు బతికినవి అందరి లైఫ్లో ఎక్కువైపోతున్నాయి, ఆయన కొరకు బతికినవి తక్కువైపోతున్నాయి. కానీ బైబిల్లో నూతన నిబంధనలు స్పష్టంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 మీరు చూసినట్లయితే, జీవించువారు ఇక మీద ఎవరు రక్షణ పొందినోడు చెప్పాడు, రోడ్డు మీద పోయినట్టు అందరికీ కాదు, ఎవరు పడితే వాళ్ళకి చెప్పలే. ఎవరైతే క్రీస్తును స్వరక్షకునికి అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందారు వాళ్ళందరూ కూడా ఇక మీదట మీరు ఇక ముందు ఎట్లా చేస్తావో కానీ ఇప్పుడైనా ప్రభు కొరకు జీవించండి. ఇది సేవకులకు చెప్పలే,
రక్షించబడిన వాళ్ళందరికీ చెప్పారు. చాలా మందికి పెద్ద పనులు, సేవకులు చిన్న పనులు వచ్చిన విశ్వాసం కనుకుంటారు. మనుషులందరికీ ఒకటే బైబిల్, ఒకటే రూల్ చెప్పి. కానీ మనకు అప్పగించబడిన, వాళ్ళకు అప్పగించిన సేవ వాళ్ళు చేస్తారు, మనకు అప్పగించిన సేవ మనం చేస్తాం. కనుక ఇక్కడ మన కొరకు జీవించే దినముల కన్నా దేవుని కొరకు జీవించే దినములు ఎక్కువ ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు తెలుసా, కీర్తనలు 39:4 ఒక ప్రార్థన చేస్తాడు. మనందరికి ఆయుష్ ఉంది కదా, ఎప్పుడు పుట్టుకుమంట ఎవరికి తెలుసు? తెలవాల క్రైస్తవుడికి. పుసుకుమని పోకూడదు. మన పితరులు ఎట్లా చచ్చిపోయారు? వీళ్ళు చచ్చిపోతా నేను వెడలేవలసిన, నేను పితరుల దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని దగ్గరికి నేను పోవాలి, రండిరా అని చెప్పి అందరికి ప్రార్థన చేసి చచ్చిపోయారు. ఇప్పుడు ఎవడెప్పుడు తెస్తుండో తెలుస్తలేదు. దేవునితో నడిచిన వాడికి, దేవునితో సహవాసం చేసిన వాడికి, ఆత్మచేత నడిపించబడే వాడికి వాడి వెడలిపోయే దినాలు కూడా తెలవాలి, తెలిసి ఉండాలి. దావీదు 39:4 ప్రార్థన చేశారు దీని గురించి. వాళ్ళంతా యెహోవా నా అంతం ఎట్లున్నది, నాకు ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతనేది నాకు తెలుపు. భక్తుని ప్రార్థన. మనకు అవి కావాలి, ఇవి కావాలి, దేవుడిని దీవించాలన్న ప్రార్థనలు ఉంటాయి, కానీ ఆయుష్ ఎంతో తెలుసుకునే ప్రార్థన లేదు. ఆ ఆయుష్లో దినముల అంతం ఎట్లుంటుందో తెలుసుకొని పీకు చచ్చిపోతారని తెలిసింది అనుకో, ముందే మర్చుకుంటాం కదా మనం. సాగు సరిగ్గా లేదనుకోండి, అడిగేమో ఇన్ని బాధలు ఎందుకు రా ఆయన కాలు పట్టుకుందాం, జర ప్రార్థన చేసుకుందాం, సుఖంగా పోదాం, పిల్లలకి బిడ్డలకి అందరినీ దీవించి పోదాం. వాళ్ళు కొన్ని హెచ్చరికలు చేసే ఉంటాయి, పెద్దలకు దీవించే ఉంటాయి. పెద్దల దీవెన చాలా చాలా అవసరం. యోసేపు ఎంత పెద్ద రాజు అయినా, ఐగుప్తులో ఆయన ఫరో తర్వాత ఫరో అయినా, తన పిల్లల్ని యాకోబు అవసాన దశలో తీసుకొచ్చి వాళ్ళతో తండ్రితో ప్రార్థన చేయించుకోవాలనుకున్నాడు. తండ్రికి ఆస్తిపాస్తులు లేవు సార్, అదేం లేదు, బతకడానికి వచ్చిన వాళ్ళు. కానీ పెద్దోడే దేవుని చేత ఏర్పాటు చేయబడినాడు. వాళ్ళ దీవెన పిల్లలైన వారికి 100% అవసరమైంది. అలాంటి స్థాయిలో ఉండి మనం ఎప్పుడు పోతామో తెలియకుండా అట్టపోతే ఎట్లా? కనుక మన దినముల ఆయుష్ అంతం ఎట్లుంటుందో కూడా దేవుణ్ణి అడగాలి. లెక్కించుటకు జ్ఞానం నేర్పించమని దేవుణ్ణి అడగాలి. ఏమేం చేస్తున్నాం, ఎన్ని చెడు ఎన్ని మంచి చేస్తున్నాం, దేవుని కొరకు పోతున్నాం, మనకు కూడా ఆ క్యాల్కులేషన్ మనకు ఉండాలా. దాని గురించి ప్రార్థన చేసుకోవాలి, జ్ఞాన హృదయం తెచ్చింది. తర్వాత ఎండింగ్ ఎట్లుంటుంది అని తెలుసుకుంటే, ఎండింగ్ బాగాలేదనుకోండి, ఒకవేళ దేవుడు మనకు తెలియజేసాడా, ఇప్పుడే ఫాస్టింగ్ చేయొచ్చు, ఇప్పుడే ప్రార్థనలో గడిపోవచ్చు, మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పోయేటప్పటికల్లా మనం కరెక్ట్గా ఉండిపోవాలా, మన పిల్లల్ని దీవించి మనం పోవాలి. ఎందుకంటే అబ్రాహం చచ్చిపోతే పిల్లలు దీవించబడ్డారు, యాకోబు చచ్చిపోతే పిల్లలు దీవించాడు. మన సాగు కూడా మన ఇంకో తరానికి దీవెనకరంగా ఉండాలంటే మన దినముల అంతం ఎట్లుంటుందో మనం తెలుసుకోవాలి, అది లాస్ట్కి ఎట్లుంటుందో తెలుసుకోవాలి. ఇది భక్తుల ప్రార్థన. అసలు దీని గురించి ఎవరు ప్రార్థన, ఆయుష్ ఎంతో తెలుసుకుందా ఉండదు, లాస్ట్ స్టేజ్ ఎట్లుంటుందో తెలుసుకోవాలి. ఇది జ్ఞాన హృదయము, ఇది ప్రార్థన, ఇది మనం చేయాల్సిన అవసరము ఉంది. ఒకవేళ తెలిసినప్పుడు ఎప్పుడొకప్పుడు పోతాం కదా. ఈ ఆయుష్ కాలంలో జీవించేదంటే ఎట్లుండాలి తెలిసిన, బైబిల్లో నాకు తెలిసింది చెప్తున్నాను. నేను చెప్పేది ఫైనల్ అని, దీనికి ముద్ర ఏమని నేను చెప్తాను సార్. మీరు కూడా మంచిగా చదువుకోండి, మీకు ఇంకా దేవుడి విషయాలు తెలుసు. నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చెప్తున్నా. కీర్తనలు 71:17-18 ఏముంది తెలుసా? దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితివి. దేవుడు మనకి బోధించి మనం తెలియజేయాలి. దేవుని కొరకు జీవించడం అంటే ఏంటి? దేవుని యెహోవా కార్యాలు వివరించాలి, మనం సువార్తను ప్రకటించాలి, ఆయన కార్యాలు తెలియజేయాలి. చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నీ ఆశ్చర్యకారం నేను తెలుపుతూనే వచ్చిందంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు 2 రోజులు కాదు, దేవుని కార్యాలు మనం ప్రజలకు తెలియజేస్తూనే ఉండాలి. ఈ తరం వారికి తెలియజేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయుష్ ఇవ్వనైనా నేను ఇంకో జనరేషన్ చెప్తా అన్నాడు ఆయన. ఎక్కడంటే చూడండి, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబోవు వారి అందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను తెలుపునట్లు, తల మెరిసిన వృద్ధుడినయుండు వరకు నన్ను విడు. నీకు ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, 70, 80, 100 బతకాలని ఉందా? పర్పస్ ఏమై ఉండాలబ్బా? నీ తరం వారికి నువ్వు చెప్పాలి దేవుని గురించి, వచ్చు తరాన్ని చెప్పాలి, ఇక పుట్టబోయే జనరేషన్ కూడా చెప్పాలన్న ఆశ ఉంటే ఆయుష్ అడగండి.
అంతేగాని భూమి మీద ఇంకేదో చేద్దామనో ఇంకేదో సంపాదిద్దామనిగా. ఇప్పుడున్న తరానికి దావీదు గురించి ఏం చెప్పారు అపొస్తలుల కార్యంలో? దావీదు తన తరం వారికి సేవ చేశాడట. ఈ తరం వారికి హృదయానుసారి అయిన దావీదు చేసిన పని, దావీదు యుద్ధాలు చేశాడు, ఈ చంపని చెప్పట్లే. నూతన నిబంధనల అపొస్తలుల కార్యంలో ఆయన తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. నీ తరానికి సేవ చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. సేవనంగా చర్చ పెట్టమని చెప్తలే. బైబిల్లో సేవలు చాలా రకాలు ఉన్నాయి. నూతన నిబంధనలు ఉపవాసాలు త్యాగాలతో విధవరాలు ఆమె 80 సంవత్సరాల పైన మందిరంలో సేవ చేసింది. రోమ 12 ప్రకారం మనల్ని సజీవయంగా తను తాను అప్పగించుకోవడం అది యుక్తమైన సేవ అని బైబిల్లో ఉంది. పరిశుద్ధులకు సేవ చేయటం అనేది బైబిల్లో ఉంది. పరిశుద్ధుల పరిచర్య అని 1 Corinthians 16 రాసింది. రకరకాల పరిచర్యలు ఉన్నాయి. దేవుడు దేనికి పిలిస్తే దాన్ని. ఇక్కడ చూస్తే మనకు ఆయుష్యం అని అడిగి, ప్రభు ఆరోగ్యం ఉండి ఆయుష్యం ఉండి అని అందరం అడుగుతాం కదా. మరి ఏం చేద్దామని అడుగుతున్నాం? బిడ్డ పెళ్లి చూద్దామనా, ఇంకో 2 రూపాయలు సంపాదిద్దామనా, ఇంక ఇల్లు కట్టుకోలేదనా, పర్పస్ ఏదైనా? అవన్నీ తప్పని అంటలేదు సార్. మెయిన్ పర్పస్ ఏమై ఉండాలా? ఈ తరం వారికి నేను సేవ చేయాలి, ఈ తరం వారికి సేవ చేయాలి. ఇంకా నాకు తల తెలిసిన వృద్ధులైన నన్ను వదలొద్దు, నాకు ఇంకా ఆయుష్ కావాలి, పుట్టబో వారికి కూడా నీ గురించి నేను చెప్పాలా అన్న మంచి పర్పస్ ఉంటే దేవుడు నీకు 100% ఆయుష్ ఆరోగ్యం. ఇక నీ పిల్లల పెళ్లి చూడాలి, మనవరాలు పెళ్లి చూడాలి, ఇట్లాంటి దిక్కుమాలని పెట్టుకుంటే బయటోడికి మనకి ఏం తేడా? నువ్వు క్రైస్తవుడు అయినందుకు ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలం నీ కొరకు జీవిస్తున్నా, నేను జీవిస్తున్నానికి రుజువే ఈ తరం వారికి నువ్వు సేవ చేయాలి. జీవిస్తున్నానికి రుజువే, ఆయుష్ అడుగుతున్నావు అంటానికి రుజువే. ఎందుకు? పర్పస్ ఏంది? రాబో వారికి కూడా నేను గురించి చెప్పాలి అన్న మంచి ఆలోచనలు క్రైస్తవులకు ఉండాలి. కనుక ప్రసంగిలో చూస్తుంది దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ కాలం అన్న దాని గురించి చెప్తున్నా. ఆయుష్ కాలం ఏముంది? 60, 70, 80, 90 ఎన్ని ఉండని. ఆయుష్ కాలంలో నీ కొరకు జీవించిన ఎన్ని, ఆయన కొరకు జీవించినవి. ఆయన కొరకు జీవించే దాంట్లో ఈ తరం వారికి సేవ చేయాలి. అలా చేయాలనుకుంటే ఫస్ట్ మనకి మన దినములు లెక్కించడం మనకు తెలవాలి. ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి, 24 గంటలు ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి, నెలలో ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి, వారంలో ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఆయనకి తిరిగి రాదు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం, వ్యర్థమైన ఆయుష్కాలం దేవుని నామను మహింపరుస్తున్నామా లేదా? ఆయన అనుగ్రహించిన ఈ ఆయుష్కాలంలో మన తరం వారికి మనం సేవ చేస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యంగా మనం గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక జీవించిన, యాత్ర చేసిన ఎన్ననుండని ఆయన కొరకు జీవించిందే లెక్క అని యాకోబు జీవితంలో తెలుస్తుంది. కనుక మీ వయసు ఎంతన్నా కానివ్వండి, రక్షణ పొందిన కాంచి లెక్కేసుకోండి. ప్రభు కొరకు జీవించినవి, మీ కొరకు జీవించినవి, వాటి గురించి ఆలోచన చేసి మనము జీవించిన, మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించే జీవితమే ఎక్కువ ఉండాలని క్రీస్తు పేట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇక అందులో 2వ భాగం చూద్దాం. ప్రసంగి గ్రంథం 18:20 నెక్స్ట్ పార్ట్ చూస్తే, మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకుంటకు, తన కష్టార్జితముకు సంతోషించుటకు వీలు కలుగజేసిన అతనికి స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది అనుకోవాలి. అమ్మ, అందరు బైబిల్ చూస్తున్నారా? దయచేసి ఎవరు ఎక్కడ ఉన్నా నేను చెప్పేది ఉందో లేదో చూడాలా, ఉంటేనే నమ్మాలా. అందరు బైబిల్ చూద్దాం. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు అనేది పొరపాటు. దేవుడు ఇస్తేనే వస్తాయి. విత్తువానికి విత్తనము దయచేవాడు కూడా ఆయనే. మీరు ఏడన్నా పోయి ఏదైనా ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, చిన్న ఉద్యోగం అయిందా, నీకు దేవుడు కృప ద్వారానే దాన్ని పొందుకున్నామని ఫస్ట్ నమ్మాల. ఆ నమ్మిన దేవుడు ఒకరికి ఇచ్చినది ధనము, ధాన్యము, సమృద్ధి ఇచ్చినప్పుడు అక్కడ క్రైస్తవులుగా మనం గ్రహించాలి. ఒక అన్యుడు ఉన్నాడు అనుకోండి, 1,00,000 రూపాయల జీతం, 1000 రూపాయల జీతం, 10,000 జీతం అనుకోండి. నీ జీతం ఎంత అంటే 10,000 అంటే, నీ జీతం ఎంత? 1,00,000. కరెక్టే. మన జీతం కూడా 1,00,000 అవ్వచ్చు, మన జీతం కూడా 10,000 అవ్వచ్చు. కానీ ఒక క్రైస్తవుడికి ఆయుష్ కాలంలో ఆయన కొరకు, అంటే ఇంటి కొరకు, భార్య పిల్లల కొరకు బతకొద్దని చెప్తలే, దేవుని కొరకు కూడా జీవించాలని బైబిల్ చెప్తుంది. కనుక ఆయుష్ కాలంలో
దేవుని కొరకు జీవించాల్సిన సంవత్సరాలు ఎలా ఉన్నాయో, దేవుడు మనకి ఇచ్చిన ధనధాన్య సమృద్ధి యందు కూడా మొత్తం పైసలన్నీ ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ రాస్తే మళ్ళీ బైబిల్ చూడండి అమ్మా అందరూ. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు, నీ జీతం 1000 10,000 1,00,000 కానీ, అందులో ఒక క్రైస్తవుడి గ్రహింపు ఉండాలి. ఏంటంట, మొత్తం పైసలు మనవి కాదు, అందులో మన భాగం ఏందో తెలుసుకోవాలి. నీ చేతికి ఇచ్చిన నేనా? ఇంట్లో ఎవడన్నా వస్తే స్వీట్ ప్యాకెట్ కొనిచ్చి లడ్డూలు పంచరా అంటే మొత్తం తింటారా ఏంది? అందులో మనదేంటో చూడాలి. ఎందుకు ఇచ్చారా? నీకు పైసలు ఎందుకు ఇస్తుండు దేవుడు? ఎందుకు జాబ్ ఇస్తుండు? ఎందుకు ఇది చేస్తున్నాడు? ఒక క్రైస్తవుడిగా ఆయుష్కాలం గురించి ఆలోచించాలి. దేవుడి కొరకు జీవించే సంవత్సరాలను లెక్క పెట్టుకునే జ్ఞానం మనకు రావాలి. ఆ తర్వాత మనము ఈ తరం వారికి సేవ చేయాలి. ఆయుష్కాలంలో వచ్చుతరానికి ఆయుష్ ఎక్కువడితే వచ్చుతరానికి కూడా చెప్పాలన్న ఆశ మనకుండా. ఇప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ధన ధాన్య సమృద్ధిలో అన్యులైతే మొత్తం నా కష్టం అంటారు. క్రైస్తవులలో దేవుడు మనకిచ్చిన దాంట్లో మన భాగం ఏందో తెలుసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా దాని యందు దేవుడు ఒకరికి ధన ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకు. ఎంతవరకు దేవుడిని మనల్ని అనుమతించిందంటే మన భాగం ఏందో తెలుసుకోవాలా, దాంట్లోనే బతకడం నేర్చుకోవాలి. మరి మిగతా పైసలు ఏంది అనుకో, పైసలు నీకు ఎందుకు ఇస్తుండబ్బా? మొత్తం మనం తింటానికి కాదబ్బా. బైబిల్లో నేర్చుకోండి. దేవుడు చెప్పాడు, వేస్తే దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి, సహోదరులకు ఇవ్వాలి, పొరుగువాడికి ఇవ్వాలి, దైవజనులకు ఇవ్వాలి. పైసలు అన్ని ఇస్తే మత్తయి సువార్త 6 ప్రకారం ఎందుకు పైసల ముచ్చట ఇక్కడ చెప్తున్నారు బైబిల్లో చెప్పారంటే, పోలిక రెండింటికే పెట్టాడు దేవుడు, దేవునికి సిరికి. నీ భక్తి అయినా నా భక్తి అయినా పైసల కాడనే తేలిపోవాలి. ప్రార్థనలు పాటలు పాడడం, వాక్యాలు బోధించి ఇట్లా నాలాగా లెక్చర్ ఇవ్వడం ఈజీ. మన చేతికి వచ్చిన పైసలు ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేదే లెక్క. భూమి మీద నీ కొరకు ధనం సమకూర్చుకోవద్దు, పరలోకం ముందు మీరు సమకూర్చుకోండి. యేసుప్రభు బోధనలో ఫస్ట్ లో ఉన్నాయి అయ్యే. భూమి మీద మీ కొరకు అన్నాడు కానీ సమకూర్చుకోవద్దని చెప్పలే. మీరు సమకూర్చాలి, నేను సమకూర్చాలి. సమకూర్చిన దాంట్లో మన భాగమే ఖర్చు పెట్టుకోవాలి, మిగతా భాగం దేవుడు ఏడబెట్టమంటే ఆడబెట్టాలి. దేవుడు చక్కగా చెప్పాడు నూతన నిబంధనలో, దేవునిది దేవునికి ఇచ్చేయండి. రెండోది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంది తెలుసమ్మా? మీరు నేను చచ్చిపోయి ఒకవేళ మంచిగా బతికి చేస్తే, ఆయనలో ఉండి చేస్తే, క్రీస్తు నందుండి చచ్చిపోతే, రాకడ వస్తే బోరకానం ఎదిగిపోతాం, లేకపోతే చచ్చిపోయిన తర్వాత సమాధులను లేస్తాం కదా. లేచినప్పుడు సింహాసనం దగ్గర పైసలు ఏమడిగండి, ఏం ప్రసంగం చేసినవరా నాయన, ఈ స్వస్థతలు చేసినావు, ఎన్ని ప్రవచనాలు చెప్పినావు, ఇట్లాంటి మాటలు ఏం అడగలే అక్కడ. మత్తయి 25 మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కనుక మీరు నాకు చేసినట్లే అనే మాట అని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని పిలిచి నిత్యత్వానికి వారు తీసుకోలేదు. ఆ తీర్పు సింహాసనం దగ్గర మా చదువుకునేటోళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకపోతే, ఎగ్జామ్లో క్వశ్చన్ తెలియకుండా వీడు పుస్తకం చదివితే సుఖమే, అది వచ్చే ప్రశ్నకి జవాబు అయిపోతాయి. అసలు నేను పరలోకం పోయిన తర్వాత అడిగే ప్రశ్నే ఉంది సింహాసనం దగ్గర. ఎత్తబడి అంత భక్తి భూమి మీద చేయాలి. ఎత్తబడిన తర్వాత అక్కడ దేవుడు అడుగుతుంది, మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు ఏం చేస్తావు? ఆకలి కొంటే అన్నం పెట్టినవా, పరామర్శించినవా, వస్త్రం ఇచ్చినవా, దిగంబరైతే వస్త్రం ఇచ్చినవా, జైల్లో ఉంటే పరామర్శించవా? ఇవన్నీ మీరు చేస్తే మిక్కిలి అల్పులైన సహోదరులకు చేయటం, చుట్టాలకు చేయటం, స్టేటస్ బట్టి చేయటం కాదబ్బా, సహోదరుడు అనబడినవాడు. మత్తయిలో ఏముంది? పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చేయబడే నా సహోదరి అలా దేవుని చిత్త ప్రకారం చేస్తున్నటువంటి వాళ్ళు మిక్కిలి అల్పులైన సహోదరులకు చేస్తే ప్రభువుకు చేసినట్లే. కనుక మనకి ఇవ్వబడిన దాంట్లో మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు టైం ఉన్నప్పుడు చదవండి. దేవుడిచ్చిన దాంట్లో తన భాగమే అనుభవించాలి. దేవుడు ఎవరి కొరకు నువ్వు ఆశీర్వదించుట కొరకే. ఇప్పుడు నీ పైసలు నీ కష్టంలోంచి ఒకరికి ఇచ్చినాం అనుకోండి, వానికి ఇస్తే మాకు ఇచ్చినట్టే. నీళ్ళు ఇస్తే నాకు నీళ్ళు ఇష్టం వచ్చి తాగుతాడా? ఇది
అక్కడ రాసి శిష్యుడని ఒకడికి వాడిని నీళ్ళు ఇస్తే ఫలం, ప్రవక్త నమ్మిస్తే ఫలం ఉంటుంది. నిశ్చయంగా మీరు పొందుకుంటారు ఫలం. నిశ్చయంగా పొందుకునే ఫలాలకి మనకి నచ్చినట్టు చేయదబ్బా, మన భాగమే ఖర్చు పెట్టుకొని దేవునికి ఇచ్చేయాలి. మత్తయి 23లో పరిశీలన అడుగుతారు, మీరు అన్నిట్లు ఇస్తారు కదా, ప్రధానమైన వదిలేశారంటే వాటిని మానొద్దని చెప్పారు. అసలు ధర్మశాస్త్రానికి దశంభాగానికి ఎక్కడ సంబంధం? సంబంధం లేదు. ధర్మశాస్త్రానికి ఇవ్వబడే క్రితమే అబ్రహాముని దేవుడు దీవించినప్పుడు ఆయన అన్నిట్లో దశంభాగం ఇచ్చాడు. చాలా మంది ఇది పాత నిబంధన కొత్త నిబంధన అంటారు. మరి పాత నిబంధనలో ఉన్న పేర్లన్నీ మనం ప్రస్తావిస్తాం. నేను మీ అందరికీ ఈ ఆన్లైన్లో ఒక మాట చెప్తున్నాను, చిన్నల పెద్దలు అందరూ ఉండొచ్చు, నా అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను. పాత నిబంధనల గూర్చిన ప్రస్తావన కొత్త నిబంధనలు ఎక్కడెక్కడ ఉందో, ఎవరెవరి గురించి ఉన్నాయో అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న ఇందులో ప్రస్తావించాలంటే అది మనకు అవసరం అని. ఆ ప్రస్తావించిన దాంట్లో ఇందులో కూడా ఇది కూడా ప్రస్తావించి దేవునికి ఇవ్వాల్సిన దాని గురించి ప్రస్తావించి, మత్తయి 25లో సహోదరులకు ఇవ్వాల్సిన దాన్ని ప్రస్తావించారు. గలతీ 6లో వాక్యోపదేశం చేయవాడి గురించి ప్రస్తావించారు. యాకోబు పత్రికలో మనం చూస్తే జీవనోపాధి కలిగి ఉండి ఆనాటికి భోజనం లేని సహోదరు గురించి మీరు ఇయ్యకపోతే ఎట్లా? నీ క్రియలు లేకపోతే నీ విశ్వాసం ఏంది అని అడిగాడు. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి నా గురించి 2 మాటలు చెప్తా. దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు, తినటానికి లేనంత స్థితి ఏం లేదు. దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు. మా ఇంట్లో పూటకి 20 మంది తింటారు, 20 మందికి పెట్టి అంత ఇచ్చాడు. ఇంకెవడన్నా వచ్చినా పెట్టి అంత ఇచ్చాడు. అయితే నాకు ఇవ్వబడిన డబ్బులన్నిట్లో నేను, నా భార్య, నా బిడ్డలు మా భాగాన్నే మేము ఖర్చు పెట్టుకుంటాం. చేతికొచ్చినన్ని తగలేసి చేస్తే దేవుడికి మళ్ళా లెక్క అప్పచెప్పాలి. ఎందుకని? నా భాగాన్ని నేను వింటూ దేవునికి, దైవజనులకి, సహోదరులకి, పొరుగువాడి లూకాసు వార్తలో మీరు చూడలేదబ్బా, నువ్వు కూడా ఎవడా పొరుగువాడు అంటే నువ్వు అటు చేయన్నారు. అటువైపు చూసి మన కంటిలో పడి గుడ్డలని ఓడగొట్టి అన్ని చిత్తకొట్టి పెట్టారు, బట్టలను తీసేసి ఆయన దగ్గరికి వెళ్ళి గాడిద మీద ఎక్కించుకొని నువ్వు ఎక్కే ప్లేస్ అది నువ్వు కింద ఉండాలి, వాళ్ళు పైన ఉండాలా. ఆ పొజిషన్ వేయాలి, ఒకడికి రక్షణలోకి రావాలి, అన్ని తీసుకురావాలి, గాయాలు కట్టాలి, పిండాలి, పూటపుల్ల దగ్గర పెట్టాలి, పైసలు ఇవ్వాలి, మళ్ళా అవసరం తీస్తాడు. నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యమని యేసుప్రభు చెప్పాడండి. ఎవరికి ఆజ్ఞలన్నీ పాటిస్తుంది. నేను అన్ని చేస్తానే ఉన్నా, నాకేం తక్కువైందని ఇటు చేయన్నారు. అంత భక్తి చేసే వాళ్ళు కూడా కొన్ని చేయని ఉంటాయి. అందుకనే యాకోబు పత్రిక మనం అన్ని చేస్తాం, ఒక దాంట్లో మిస్ అయిపోతామని. ఆ ఒక్కటి అందరు తీరు ఉండదు, ఒక్కొక్కడు ఒక్కో దాంట్లో మిస్ అవుతారు. ప్రభు పరిశుద్ధాత్ముడు మనకి ఏదైతే హెచ్చరిక చేస్తాడో దాన్ని మార్చుకోవడం ఉత్తమం. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, అయ్యా చిన్నల పెద్దలు అందరూ ఉండొచ్చు, కొంచెం నా భాష అటుగా అర్థం చేసుకోండి, మన్నించండి. చిన్నల పెద్దలు అందరికి చెప్తున్న ఆయుష్కాలం దేవుడిచ్చిన దాంట్లో దినములు లెక్కించడం నేర్చుకునే జ్ఞాన హృదయం మనకి రావాలి. రెండవదిగా మన దినములు అంతం ఎట్లుంటుందో తెలుసుకోవాలి. వీటికంటే ముందుగా మనకి ఈ 2 చేస్తూ ఉంటే, ఫైట్ చేస్తుంటే అసలు మనం జీవించిన సంవత్సరాలు ఎన్ని, యాత్ర చేసినవి ఎంత అన్నది మనకు అవగాహన వస్తే అసలు ఎంత కోసం ప్రభు ఎన్ని సంవత్సరాలు బతికినామన్నది కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయుష్కాలం ఉంది. ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నీ ఆయుష్కాలంలో నువ్వు ప్రభు కొరకు జీవించిన ఎంత, నీ ఫ్యామిలీ కొరకు ఎంత, నీ కొరకు ఎంత లెక్కేస్తే మనందరికి కూడా యాకోబులాగా కొంచెం వచ్చేస్తాయి. కానీ నూతన నిబంధనలో ప్రభు చెప్పిన మాట ఏమని చెప్పారు? ఖచ్చితంగా జీవించే వారికి మీద ప్రభు కొరకు జీవించాలి. సహోదరులకు, పొరుగు వారికి, దైవజనులకి ఎందుకు ఇవ్వాలి? ఫిలిప్పీ 10 ప్రతివాడు తన సొంత కార్యాలు చేసుకుంటున్నాడు, యేసు ప్రభు కార్యాలు చేయరనుంది. ప్రతివాడు తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, ఇతరుల కార్యాలు చూడలేదని. ఇతరులు అంటే ఎవడు దారిపోవడం అనేది చేస్తామేది. గలతీ 6వ అధ్యాయం ప్రకారం చూస్తే వాక్యోపదేశం వాడికి అన్నింటిలో మంచి భాగం ఇవ్వమని దైవజనుల గురించి చెప్పాడు. అక్కడే విశేషం మేలు చేయటం వెతుకోవద్దు, విశేషంగా విశ్వాస గృహానికి చేయమన్నారు. క్రీస్తుని నమ్మి అంగీకరించిన వాళ్ళు
నానా బాధలు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకని అది కూడా మన కష్టార్జితంలో మన భాగాన్ని వింటూ మిగతా దాన్ని దేవునికి, దైవజనులకి, సహోదరులకి, పొరుగు వారికి ఒక క్రైస్తవుడిస్తే ఈ ఖర్చు పెట్టిన ఎన్ని ఆడిపోతాయో తెలుసబ్బా. పరలోకమందు మీరు ధనాన్ని సమకూర్చుకున్నట్టు. ఈ 50-60 ఏళ్ళ కోసమే పైసలు కొన్ని ఉంటే బెటర్ అనిపిస్తుంది. నిత్యత్వంలో నువ్వు అక్కడ సమకూర్చుకోమని ఆయన చెప్పిన మాట. నీ ఆలోచన వద్దు, నా వద్దు. బైబిల్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్న అర్థం తీసుకోవాలి. దానికి ఏదేదో గొప్ప గొప్ప అర్థాలు తీస్తారేమో కానీ ఆడ యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇక్కడ వద్దు అక్కడ. ఇక్కడ కూర్చోమన్నాడు. అది మన కొరకు కాదు. ఆయన ఎవరి కోసం నియమిస్తే వారి కొరకు. ఎట్లా? దేవునికి ఇవ్వాలి, దైవజనులకి ఇవ్వాలి, సహోదరులకి ఇవ్వాలి, పొరుగు వారికి ఇవ్వాలి. మేము ఉన్నది గీతంతా సంఘం. మేము దేవుని మహాకృపలో మాకు అప్పగించిన దాంట్లో పనిచేస్తూ మేము సంఘం, మా కుటుంబం కలిసి మా భాగమే. సంఘం అందరి గురించి చెప్పను, కొందరి గురించి చెప్తాను. నేను కానీ, మా తమ్ముడు కానీ, మా మమ్మీ కానీ మాకు వచ్చే పైసలు ధైర్యంగా దేవుని సన్నిధిలో చెప్పగలం. పైసలన్నింటిలో మా భాగాన్ని మేము తింటాం కానీ మొత్తం వచ్చిన 100% మేము ఎప్పుడు తినలే. ఎందుకంటే అందులో దేవుంది, దైవజనులది, సహోదరులకి, పొరుగు వారికి. కొరింథీ పత్రిక 15 ఏం తెలిసిందా? పరిశుద్ధులు అక్కర్లను మనం తీర్చాలని. పరిశుద్ధులు అక్కర్లో పాలు పంచుకోవాలి. ఫిలిప్పీ పత్రికలు ఏం చేసినా? మిషనరీ యాత్రకి వెళ్తే కావలసిన వస్తువులన్నీ ఇచ్చాడు. ఇట్టి యాగం దేవునికి అనుకూలమైనది, చాలా ప్రీతికరమైంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే ఎవరికి చూసుకుని వచ్చాయి కదబ్బా. మన పైసలే, మన జీతమే, మన కష్టార్జితంలో మన భాగమే మనం తినాలని అక్కడ రాసింది. తన భాగమును అనుభవించడం కన్నపాన కష్టార్జితం కలగజేశాడు. ఇట్టి స్థితి దేవుని వలన ఆశీర్వాదం అని మనం నమ్మాలి. అందుకే పిల్లలు, పెద్దలు, మీరు ఆధ్యాత్మిక ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నేనంత పర్ఫెక్ట్ కాదు. నేను రోజు బైబిల్ పాటించాలని ప్రయత్నం చేస్తున్నా. ప్రయత్నంలోనే సంపూర్ణ కొనసాగిపోవాలన్నా నేను యాత్రలోనే ఉన్నా. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో నేను పర్ఫెక్ట్ అని చెప్తలేనబ్బా. నేను కూడా అదే సాధనలో ఉన్నా. మీ అందరికీ నేను మాట చేస్తున్నాను. నా మాటగా మీరు తీసుకోకండి. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాట. వాక్యం దేవుడే ఉంది. ఆ మాటగా తీసుకొని మీ జీవించిన సంవత్సరాలు ఎన్ని మీరు యాత్ర చేసేయండి. ప్రభు కొరకు జీవించేయండి, మీ కొరకు జీవించేయండి. ఇప్పుడు మొదలు పెట్టలేదా? దైవజనుడు చేసిన మోసేలా ప్రార్థన చేద్దాం. ఏమని? మా దినములు లెక్కించడం మాకు జ్ఞాన హృదయం. అది ఆ హృదయం దయచేయాలి. రెండోది దావీదు, మా దినములు అంతమెట్టుకుంటే మాకు నేర్పించినారు. ఆయుష్ అడుగుతున్నారా? ఆరోగ్యం అడుగుతున్నారా? వెరీ గుడ్, మంచిదే. ఈ తరం వారికి సేవ చేయండి. వచ్చు తరానికి కూడా సేవ చేయడానికి కొరకే ఆయుష్ని అడగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి మంచి జీవనోపాధి ఇచ్చారా? కష్టార్జితం వస్తుందా? మొత్తం తినేయకండి. మీ భాగమే తినండి. మిగతాది దేవునిది, దైవజనుడిది, సహోదరుడిది, పొరుగువారిది, కైసరుది కూడా కైసరికి చెల్లించాలి. ఎవరికి కట్టాల్సిన ట్యాక్స్లు వాళ్ళకి కట్టాలి. ఒక క్రైస్తవులకు చెడ్డ పేరు ఉండకూడదు. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనము రాకడలో ఎత్తబడే వారిగా ఉంటామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన తరం వారికి సేవ చేయాలి. అయ్యా మత్తయి సువార్తలో ఒక మాట తెలుసా? తలాంతులు ఇచ్చిన వాళ్ళందరినీ 5 ఇచ్చినోడు, 2 ఇచ్చినోడు, 1 ఇచ్చినోడు ఉన్నాడు. ఒకటో చాలా మంచోడు, కానీ ఏం పని చేయలే. ఆయన కూడా నరకాలు ఇచ్చాడు. మీరెంత భక్తి చేసినా, నేనెంత భక్తి చేసినా, లోకమాలను అంచుకోకుండా రోజు ప్రార్థన చేసినా, పరిశుద్ధంగా ఉన్నా, నువ్వు ఒక్కడన్నా నడిపించలేదా? నరకం గ్యారంటీ వచ్చేస్తుంది. బలాన్ని నమ్మకమైన మంచి దాసుడు అని ఎవరు అన్నారట? తమకు అప్పగించబడిన దాన్ని రెట్టింపు చేయాలి. ప్రియమైనటువంటి చిన్నలు, పెద్దలు అందరికి చెప్తున్నా, సహోదరు సహోదరులు అందరికీ మీరు కనీసం ఒకనన్నా నడిపించాలి ప్రభు దగ్గరికి. రాకపోతే సోమరివైన చెడ్డదాసుడు వేసేస్తారు. కనుక ఈ ఆయుష్కాలంలో సువార్తను ప్రకటించండి. ఈ ఆయుష్కాలంలో ప్రభు కొరకు జీవించండి. ఈ ఆయుష్కాలంలో మీ తరం వారందరికీ సేవ చేయండి. ఆయుష్ అడుగుతారా? ఒకటే పర్పస్, ఆయుష్ కోసం, పిల్లల కోసం, పెళ్లి కోసం, దీనికోసం కాదు. ఈ తరం వారికి చేసిన వాడు చేయనోడికి ఇంకో తరం గురించి అడిగేదే ఉందబ్బా. ఈ తరానికి చేయండి, వచ్చు తరానికి కూడా నేను నీ గురించి చెప్తా. నాకు ఆయుష్ ఇవ్వడం దేవుని అంటే ఖచ్చితంగా ఇస్తాడు. మీ దినముల అంతం మీరు తెలుసుకోండి.
మీ దినములంతా కూడా మన పితరుల అంతంలాగా ఉండాలా. మీరు ప్రార్థన చేసి పిల్లల్ని దీవించి పోవాలి, కానీ చెప్ప పెట్టకుండా పోకూడదు. అలాంటి మంచి సాగు కొరకు మీరు ప్రార్థన చేయాలి. మా ఇంట్లో మా తాతయ్య జరిగింది. మా డాడీ వాళ్ళు 8 మంది సంతానం అయితే అందరినీ పిలిచి ప్రార్థన చేసి ఎవరికేం చెప్పాలో చెప్పి ప్రార్థన చేసి మా తాత ఎక్స్పెక్ట్. అది పితరుల కాంచి వస్తుంది. అట్లాంటిది మాకు కూడా రావాలండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా చేయండి. మీరు అట్ట పోవద్దు. మీ తరం వారికి సేవ చేయాలి. వచ్చు తరవాని ఇంకో జనరేషన్కి కూడా మీరు సేవ చేయాలి. పోయేటప్పుడు మీ పిల్లల్ని దీవించి మరీ పోవాలి. అలాంటి మంచి జీవితం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా ఎట్ట జీవించారో జీవించారు. ఒకళ్ళు మంచిగా జీవిస్తే స్తోత్రాలు దేవునికి. లేకపోతే ఇప్పటికైనా ఇక మీదకైనా ఆయన కొరకు జీవించాలని ఒక మంచి నిర్ణయించండి. రెండవ మాటగా మీకు ఇచ్చిన ధన ధాన్య సమృద్ధిలో మొత్తం తినకూడదు. అన్యుల్లాగా క్రైస్తవులు మన భాగమే మనం తినాలి. మిగతాది ఎవరిది అంటే దేవుడు ఉంది, దైవజనులకు ఉంది, సహోదరులకు ఉంది, పొరుగు వారికి ఉంది, కైసరి ఉన్నాయి. ఎవరి దానికి చెల్లించాలి. ఎవరికి ఏది అచ్చి ఉండదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటే పరలోకం ముందు మనం ధన సమకూర్చుకోగలుగుతాం. అలా చేసి మీరు మీ కుటుంబాలు భూమి మీద దీవించబడండి. దేవుని రాజ్య విస్తరణలో మీరు పాలిభాగస్తులు కాండి. మీ వలన అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడే వారిగా గొప్ప సాధనాలుగా మీరు మార్చబట్టకు దేవుడు మీకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డబ్బు పరలోకం ముందు సమకూర్చబడాలి. మీ డబ్బు వల్ల స్వార్థ ప్రకటించబడాలి. మీ డబ్బు వల్ల మీకు వెలుపులైన సహోదరులకు పోషించబడాలి. మీ డబ్బుల వల్ల పరిశుద్ధుల అక్షరం తీర్చబడాలి. మీ డబ్బుల వల్ల దారి తప్పుతున్న పొరుగువాడికి కూడా సరైన యేసయ్య మార్గాన్ని చూపించేదిగా మీరందరూ ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నువ్వు ఏర్పాటు చేసి దినమని నమ్ముతున్నాం. నీ దాసులమైన మేమందరం ఎక్కడెక్కడో వాళ్ళని ఈ ఆన్లైన్లో మమ్మల్ని కలిపారు. ఇది నీ జనం, నీ నామానికి మహిమ వచ్చినట్లు కృపగా ఇచ్చింది. ఉపదేశం విన్న వాళ్ళందరూ కూడా ఈ తరం వారికి 100% సేవ చేసే గొప్ప భాగ్యం ఇచ్చింది. వచ్చు తరానికి కూడా చెప్పేంత మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వండి. తమ కడుపును పుట్టిన వారిని దీవించేంత మంచి ఆధ్యాత్మిక స్థితి, భక్తి సాధన, నీతో నడిచే అనుభవాలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా తమ భాగంలో సంతోషిస్తూ ఇతరులకు దీవెనకరంగా వింటున్న వారందరినీ మీరు మలచమని ప్రార్థన చేస్తూ, అంటే ఈ సాయంకాలం మా అందరికీ దీవెనకరంగా మలచండి. మాకు జ్ఞాన హృదయం దయచేసినది యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, ఉపదేశం విన్న వారందరికీ ఉపదేశం ప్రకారం జీవించాలని ఆశపడి నిర్ణయం చేసిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించిన దాకా. ఆమేన్. ఆమేన్. ఈ మాటల మీద కట్టుకున్న అన్నారు బైబిల్లో. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది కదా ఆ మాట, 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు. చాలా మంది వింటారు, నోట్స్ రాస్తారు, కానీ ఎవరు చేయడు. ఇప్పుడు మనం విన్న మాటలను చేయటమే. చొప్పున చేయు ప్రతివాడు, మత్తయి 7:24 మత్తయి సువార్త. ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన. ఎవరో వచ్చి కట్టరు సార్ మన ఇల్లు, ఆయన మాటల చొప్పున మనం కట్టుకోవాలి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి, ప్రవక్తలు అపోస్తలు వేసినటువంటి పునాది మీద యోధా పత్రిక ప్రకారం మిమ్మల్ని మీరు కట్టుకోండి. యేసు ప్రభు మాటలు ఉండాలా, అపోస్తల మాటలు ఉండాలా, ప్రవక్తల మాటలు ఉండాలా. ఈ అందరి మాటలకు మూలం ఏంటి? మూలరాయి మళ్ళీ యేసు ప్రభు ఉండాలి.
ఏడు పడితే ప్రవచనం ఎవరు పడితే అది చెప్తే అది యేసు ప్రభుకి భిన్నంగా ఉంటాయి, మనం పాటించకూడదు. అలా ఆయన మాట చొప్పున బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే ఎట్లుంటదంటే ఆయన మాట చొప్పున కట్టేవాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడైతే ఏం లాభం అబ్బా, అది రాస్తే ఏముంది, గాలి వచ్చింది ఇంటిని కొట్టింది, వాన వచ్చింది, ఏదొచ్చినా సరే ఆ ఇల్లు చెక్కు చెదరదు. అమ్మ ఇక్కడ మన లైఫ్ లో మనం ఆయన మాటల మీద కట్టుకుంటే శోధనలు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, ఆర్థికంగా అటు ఇటు అయినా, అన్ని పరిస్థితుల్లో నమ్మకం ఉంటే మన జీవితం ముగింపు మనమే ఆశీర్వాద కారణంగా మలచబడతాం. క్రైస్తవులైనటువంటి వారికి దేవుడు చెప్తున్న మాట, ఇక్కడ భూమి మీద 100 రెట్లు ఆయన నామం నిమిత్తం ఏదైతే వదిలేసుకున్నారో, అయ్యా 100 రెట్లు ఫ్యామిలీని వదిలేవా, ఫ్యామిలీ నుండి 10 మంది కన్నా నీకు అంతకు మించిన 1,00,000 ఫ్యామిలీ ఇస్తాడు దేవుడు. ఆకాశ నక్షత్ర సమానమైన సంతతి ఇస్తాడు. దేన్ని వదిలినవో దానికి ఇహమందు హింసలతో పాటు ఉండదు, కష్టాలతో పాటు 100 రెట్లు దేవుడు దీవిస్తాడు, పరలోకంలో నిత్య జీవిస్తాడట. కానీ ఈ మాటల మీద ఉన్నాడు, ఇక్కడ బికార్ అనేది లేదు. ఇక్కడ సమృద్ధిగా దీవించబడతాడు, పరలోకంలో నిత్యత్వం కూడా గ్యారంటీగా దొరుకుద్దని మీ అందరికీ నేను ప్రభు పేట తెలియజేస్తాను. కనుక జర పాటించడం కష్టం అనిపిస్తే సాధన చేయండి, మీరే వేల మందికి దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.